రైట్. ఈరోజు క్లాసులో ఈ నీట్ ఎగ్జామ్కి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లోని ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద థియరీ కొంత ఐడియా ఉంటుంది మీకు, కానీ ఈ లెసన్లో ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో లెవెల్ బై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫర్ ద రియాక్షన్ 2A gas plus 2A gas reversible gives rise to B gas plus 3C gas at a given temperature Kc equal to 16. What must be the volume of the flask if a mixture of 2 moles of each of A, B, C adjust in equilibrium? సో ఇదండి ప్రాబ్లము. దీనికి వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లాస్క్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లంలో స్టార్టింగ్ ఇనిషియల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏమిచ్చున్నారండి ఇక్కడ, 2A గ్యాస్ రివర్సిబుల్ B గ్యాస్ ప్లస్ 3C గ్యాస్ Kc ఈక్వల్ టు 16 అనేది ఇచ్చున్నారండి. కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ఇది 16 ఇచ్చున్నారు. సో ఈ ప్రాబ్లంలో వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అవుతుందండి ఇది. అయితే ఇక్కడ ప్రాబ్లం మీరు గమనిస్తే, ఇఫ్ ఏ మిక్సర్ ఆఫ్ 2 moles ఆఫ్ ఈచ్ ఆఫ్ ఏబిసి అడ్జస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర ప్రతిదీ కూడా 2 moles ఉంది. అంటే ఇనిషియల్ కండిషన్తో మనకు అవసరం లేదు. ఇనిషియల్ కండిషన్ తోటి మనకి అవసరం లేదండి. డైరెక్ట్గా ఈక్విలిబ్రియం దగ్గరికి వెళ్తున్నాను. ఈక్విలిబ్రియం దగ్గర ప్రతిదీ 2 moles ఉంది. అంటే ఏ 2 moles ఉందండి, బి 2 moles ఉంది, సి కూడా 2 moles కింద ఉంది. ఏ 2 moles అకార్డింగ్ టు ద ప్రాబ్లం, ఏ 2 moles, బి 2 moles, సి కూడా 2 moles ఉంది. అయితే వాల్యూమ్ అడుగుతున్నారండి. సో బేసికల్గా ఈక్విలిబ్రియం కాన్సెప్ట్లో మనం నేర్చుకునేది ఏంటి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి హోల్ పవర్ 3 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ దీన్ని స్టేట్మెంట్లా చెప్పాలి అంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సింది కాన్సన్ట్రేషన్ తీసుకున్నారండి. ఇది బేసికల్గా మనకి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫార్ములా కేసీకి. కానీ ఇప్పుడు దీంట్లో కేసీ ఎంత ఇచ్చారండి వాల్యూ, 16. దట్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ అనగానే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారండి. కాదండి, కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్. అంటే బి కాన్సన్ట్రేషన్ అంటే 2 బై వాల్యూమ్ వి తెలియదు కాబట్టి మనకి వి అనే వాల్యూమ్ దాన్ని తీసుకుందాం. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి, ఈ సి కూడా ఎంత ఉందండి, 2 moles ఉంది కాబట్టి 2 బై వి హోల్ క్యూబ్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ 2 బై వి హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం థియరీ కవర్ అయ్యేలా చెప్తున్నానండి. ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే ఇవి ప్రోడక్ట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి. ప్రోడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ హూస్ పవర్స్ ఆర్ రైజ్డ్ టు దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉందండి దీంట్లోని, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ముందు ఉండేటువంటివి. అంటే ఇక్కడ 2 moles, ఇక్కడ 1 mole ఏం లేదు కాబట్టి 1 mole, ఇక్కడ 3 moles. సో బి పవర్ 1, సి పవర్ 3, ఏ పవర్ 2. So I repeat the statement,
the product of molar concentrations of products by product of molar concentrations of the reactant. కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్. ఈ టోటల్ వాల్యూ ఈక్వల్ టు 16 అయిందండి. అంటే దీని నుంచి 16 ఈక్వల్ టు 2 ఇంటూ 2 క్యూబ్ అంటే టోటల్గా 2 to the power of 4 బై v పవర్ 4 బై 2 స్క్వేర్ 4 బై v స్క్వేర్ ఇలా వస్తుందండి. సో v స్క్వేర్ v to the power of 4 గెట్ క్యాన్సిల్. సో దట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ 4 పోయింది కదండి, ఇంకా 2 ఉంటుంది. 2 to the power of 4 అంటే 16 బై v స్క్వేర్ బై 4 బై 1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 16 బై v స్క్వేర్ ఇంటూ 1 బై 4 ఇలా వస్తుందండి. సో ఇక్కడ 4 1s 4 4s అంటే 16 ఈక్వల్ టు 4 బై v స్క్వేర్. సో v స్క్వేర్ ఈక్వల్ టు 4 1s 4 4 అవుతుంది. v స్క్వేర్ ఈక్వల్ టు 1 బై 4, v ఈక్వల్ టు హాఫ్ లీటర్. ఎందుకంటే మోల్స్ పర్ లీటర్ కదండి. సో వచ్చిన ఆన్సర్ కూడా హాఫ్ లీటర్లో ఉంటుంది. సో కేసీ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ whose powers are raised to their stoichiometric coefficient. అంటే సి ముందు ఏదైతే ఉందో దాన్ని దాని పవర్లోని, బి ముందు ఎంతైతే ఉందో దాని పవర్లోని రాస్తాం. అయితే ఇక్కడ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాన్సన్ట్రేషన్ తీసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ మోల్స్ పర్ లీటర్. అంతేగాని మోల్స్ వేయకూడదండి. మోల్స్ ఎంత 2, లీటర్ ఎంత తెలియదు కాబట్టి వి అనేటువంటి అన్నోన్ లీటర్ తీసుకుందాం. ఇది ఈ ప్రాబ్లం తాలూకా సొల్యూషన్.